రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్ర నేతలు కలిశారు. ఇందులో పలువురు మంత్రులు, ఎంపీలు ఉన్నారు. రఘువీర, ఆనంద్ రామనారాయణ రెడ్డి సహా పలువురు మంత్రులు ప్రణబ్ ను కలిశారు. ఇదే విషయంపై ఎంపీ చిరంజీవి కూడా ప్రణబ్ తో భేటీ అయ్యారు. ప్రణబ్ తో రాష్ట్ర నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణారెడ్డి తెలుసుకున్నారు. అరుణ, చెప్పండి, ప్రణబ్ ను ఎవరెవరు కలిశారు? ప్రణబ్ తో చిరు భేటీకి సంబంధించిన వివరాలేంటి? ప్రణబ్ తో చిరంజీవి కొద్దిసేపటి క్రితమే సమావేశం అయ్యారు. ఆయనకి రాష్ట్రపతిగా అవకాశం దొరికినందుకు అభినందనలు తెలియజేస్తూ షాల్వా కప్పి ఒక పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి బయటకు వచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడకుండానే బయటకు వెళ్లిపోయారు. అలాగే రాష్ట్రం నుంచి వచ్చిన మిగతా నాయకులు కూడా ఆయనకి ప్రణబ్ ముఖర్జీతో కలిసిన తర్వాత అభినందనలు తెలియజేయడం చేశారు. 6 మంత్రులు, కొంతమంది ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రణబ్ కి అభినందనలు తెలియజేసి వెళ్ళటం జరిగింది. సో ఒకవైపు ఆయన నామినేషన్ వేసుకుంటున్న పత్రాలకు సంబంధించి సంతృప్తి, మరోవైపు ప్రణబ్ ముఖర్జీకి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంటికి క్యూ కడుతూ ఉన్నారు. అంటే కేవలం మద్దతు ప్రకటించడం కోసమే వీళ్ళందరూ ప్రణబ్ ని కలుస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. రానున్న రోజు రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక కానున్నారు. కట్టసిగా అందరూ ఆయన్ని కలిసి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. అది కాకుండా కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నాయకుడు ఇందిరాగాంధీ హయాం నుంచి ఆయన కాంగ్రెస్ లో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నారు. కోర్ గ్రూప్ లో ప్రధానమైన సభ్యుడిగా ఆయన వ్యవహరించి ఉన్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ని అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆయన దగ్గరికి వెళ్లి అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నారు. సో దానికి మన రాష్ట్ర నాయకులు కూడా మినహాయింపు కాదు. ఓకే, థ్యాంక్ యూ అరుణ.